హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీ ముందుకి నేను ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నానంటే కొరమేను ఇగురండి. ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 ఉల్లిపాయలు చీల్చుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కడిగి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఎప్పుడూ గరిటెతో తిప్పకూడదు, ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి త్వరగా ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. సో నేను చూపిస్తున్న విధంగా అటు ఇటు పట్టుకుని ముక్కల్ని కలుపుకుంటే సరిపోతుంది. ఇందులో గరిటె ఎక్కువగా పెట్టక్కర్లేదు. ఈ చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత స్లోగా ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్, 3 స్పూన్స్ కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ నేను ముందు చెప్పిన విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటే ముక్కలన్నిటికి ఆ ఉప్పు కారం పసుపు అంటుకుంటుంది, ముక్క టేస్టీగా వస్తుంది. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. కొంచెం నీళ్ళు సరిపోతాయండి, ఎక్కువ అక్కర్లేదు. వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. సండే కదా, పిల్లలకి హాలిడే కదా అని మా పిల్లల్ని తీసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటికి కొంచెం ఒక 2 సందుల దూరమేనండి, ఎక్కువ కూడా కాదు, దగ్గరే అన్నమాట. నేను ప్రతి సండే వెళ్తూ ఉంటాను మా అమ్మ దగ్గరికి. అలా వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మ చేస్తుంటే కూర వీడియో తీసాను అన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగినంత